మీరు అన్నారు నవ్వుతా కన్నా లేదంటే మామూలుగానే అన్నా కూడా, అంటే తెలుగులో టాక్ షో అంటే ప్రేమతో మీ లక్ష్మి అనేది ఎప్పటికీ ఒక బ్రాండ్. మరి వదిలేశారు మీరు. ఇప్పుడు ఏంటంటే చాలామంది స్టార్స్ కూడా చేస్తున్నారు టాక్ షోస్. మళ్ళీ ఇప్పుడన్నా ఆ జోన్లోకి తిరిగి వచ్చారు. ఎందుకంటే కొంతమంది అంటారు కదా, అది నా ఎరీనా, అది నా జోన్ అని చెప్పి. అలా మీకు ఆ విషయం వరకు అలానే. నౌ ఐ హ్యావ్ గ్రాండ్ ఐడియాస్. ఒకసారి చేసింది మళ్ళీ చేయలేను నేను. బట్ నేను కానీ చేస్తే ఇంకెవరు చేయలేరండి. నాకు అలా ఐ లైక్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ లైక్ దట్. ఒక బెంచ్ మార్క్ అన్నారు కదా, మీరెవరు అంటే ఎవరైనా సరే అది తాకడానికి కష్టపడాలి నా బెంచ్ మార్క్. అప్పుడే నాకు ఆ ఎక్సైట్మెంట్. కష్టపడతారు చూడండి, లక్ష్మి దగ్గరికి వెళ్ళాలి అని. అంటే మీకంటూ ఒక థాట్స్ ఉన్నాయంటే మీ ఓన్ ఉన్నాయి. ఐ ఆల్రెడీ హ్యావ్ పిచ్ డెక్తో సహా రెడీగా ఉంది నాకు, హౌ ఐ వాంట్ టు డూ ఇట్ అని. బట్ అలైన్ అవ్వాలి కదా ఒక ప్రొడక్షన్, ఒక ఓటీటీకి. నాకు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు. ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేస్తాను, కానీ నా ఐడియానే మార్చాలనుకుంటే దెన్ దెర్ ఇస్ నో పాయింట్. బికాజ్ ఐఎమ్ అ ఫ్యూచర్ థింకర్. మన ఇండియాని నేను ఇప్పుడు ఇలా కలపాలని చూస్తున్నాను కానీ విడగొట్టాలని కాదు. రీజనల్గా బోల్డ్ ఉన్నాయి మనకి యాజ్ యూజువల్ చాలా షోస్, బట్ వాట్ ఈస్ అ షో దట్ బైండ్స్ అస్ ఆల్ టుగెదర్? సో దట్స్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. ఫైనలీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి ఏంటంటే వాళ్ళు సంపాదించిన ఏదైతే ఆస్తిపాస్తులు ఉంటాయో అవన్నీ పంపకం చేయాలనుకుంటారు. బట్ కొంతమంది పిల్లలు మాత్రమే పెద్దలు సంపాదించిన పేరు అనేదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి ఒక ఇది మీ దగ్గర నుంచి కనిపిస్తుంది నాకు. అంటే నాన్న అనగానే అంటే ఏదో మోహన్ బాబు గారు ఉన్నారని ప్రతి సినిమాలో పెట్టేయకుండా ఒక మంచి సినిమా చూజ్ చేసుకుని దాంట్లో ఉంచి ఈ సినిమా మీరు చేయడం అనేది. సో ఆయన నుంచి మీరు నేర్చుకున్న మీ లైఫ్లో ఎడహర్ చేసుకున్న పాయింట్స్ అంటే ఏం చెప్తారు మేము? ఓ మై గాడ్, మీకు ఎంత టైం ఉంది? నాకు ఇంకొక 5 minutes ఉంది. 5 minutesలో చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. ఆయన దగ్గర నేర్చుకుంది, నువ్వు ఒక పని ఒప్పుకుంటే, నువ్వు ఒక మాట చెప్పితే అది శిలాశాసనంగా మారాలి. అది చాలా తప్పుగా నేర్పించాడు మా నాన్న. ఎందుకంటే చెప్తే చాలా అనుకునేదాన్ని. బికాజ్ నేను అలా ఉంటాను. నాన్నగారు ఒక్కసారి ఆయన నోట్లో నుంచి మాట వచ్చిందంటే అది అయిపోవాల్సింది. ఇన్ లైఫ్ జనాలు అలా కాదు. చెప్పేది బోల్డ్ చెప్తారు, కానీ యాక్షన్కి వచ్చేసరికి చెయ్యరు. సో దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ లెసన్, బట్ అ గుడ్ లెసన్ ఆల్సో నాకు లైఫ్లో. అది నేను తర్వాత బ్యాడ్ లెసన్ అని తెలుసుకున్నది, బట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ లెసన్. నాకు మాట మీద ఎంత విలువ ఉండాలో అది నాన్నగారి దగ్గర చూసి నేర్చుకున్నాను. ఎంత ఆయనకి సినిమా ఉన్నా లేకపోయినా ఆయన పొద్దున్నే లేచి ఆయన హెల్త్ని ఆయన చూసుకోవడం, ఈ రోజుకి ఆయన వెయిట్ ట్రైనింగ్ చేయడం, అదొకటి. టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మూడోది, ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి పలానా అని ఒక హెల్ప్ అనేది అడిగితే అది ఆయన వల్ల అయినా అవ్వకపోయినా ఆయన పెట్టే కృషి కష్టం టు ఫినిష్ దట్. నేనే ఎంతోమందిని పంపించాను. అమ్మ వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటే మా డాడీ దగ్గరికి పోయి తను రస్కెల్ పనులు చేసి పెట్టండి రా. జెన్యూన్గా, ఆనెస్ట్గా. ఏదైనా ఒక తప్పు జరిగేటప్పుడు మా నాన్న నిలబడ్డట్టు ఇంకెవరు నిలబడరు. అదే ఆయనకి మంచి జరిగింది, చెడు కూడా జరిగింది ఆయనకి. బికాజ్ పీపుల్ డోంట్ సీ రెండు సైడ్లు. అండ్ డాడీ ఈజ్ ఆల్సో నాట్ ద కైండ్ నేనేంటో మీరు తెలుసుకోవాలి అని పొండ్రా నేను ఎంతే అన్న ఒక యాటిట్యూడ్. నమ్మిన దాన్ని న్యాయం అనుకుందా నడుస్తూ ఉంటారు. అవును, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నట్టువే.